నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి శ్రీ సూక్తాన్ని ఏ విధంగా పఠించాలో, శ్రీ సూక్త శ్లోకాలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే శుక్రవారం శ్రీ సూక్తం పఠించాలి లేదా శ్రీ సూక్తం శ్రవణం చేయాలి. పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవాలి. దానివల్ల లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని మనం ఎలా కీర్తిస్తామంటే గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రీయం అంటూ కీర్తిస్తాం. ఈ శ్రీ సూక్త శ్లోకంలో ఉన్నటువంటి భావాన్ని పరిశీలిస్తే గంధద్వారాం అంటే సుగంధాలకు ఆలవాలమైనటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. దురాదర్శాం అంటే జయించటానికి వీలు కానటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. అంటే లక్ష్మీదేవి శత్రు భావనల మీద విజయం కలిగించేలాగా మనల్ని అనుగ్రహిస్తుంది. అందుకే దురాదర్శాం అంటూ కీర్తిస్తున్నాం. నిత్యపుష్టాం అంటే మనకి ఎల్లప్పుడూ కూడా పుష్టిని తుష్టిని కలిగింపజేస్తుంది. కరీషిణీం, కరీషిణీం అంటే ఇక్కడ రెండు అర్థాలు తీసుకోవాలి. కరీషిణీం అంటే గోమయంలో నివసించేటటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అనే అర్థం తీసుకోవాలి. కరీషిణీం అంటే సకలము పరిపూర్ణంగా కలిగినటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అనే అర్థం కూడా తీసుకోవాలి. పరిపూర్ణ స్వరూపమైనటువంటి గోమయంలో నివసించేటటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. ఈశ్వరీగుం సర్వభూతానాం సమస్త ప్రాణులలో కూడా లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. తామిహోపహ్వయే శ్రియం అలాంటి శ్రియము, అలాంటి సంపద రూపమైనటువంటి లక్ష్మీదేవి నా గృహానికి వచ్చి నన్ను అనుగ్రహించాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి లక్ష్మీదేవి యొక్క లక్షణాలను వర్ణిస్తూ సుగంధాలకు ఆలవాలమైనటువంటి లక్ష్మీదేవి, గోమయంలో నివసించేటటువంటి లక్ష్మీదేవి, జయించటానికి వీలు కానటువంటి దుర్భేదమైనటువంటి లక్ష్మీదేవి, సర్వదా పుష్టినిచ్చేటటువంటి లక్ష్మీదేవి, సమస్తము పరిపూర్ణంగా కలిగినటువంటి లక్ష్మీదేవి నా గృహానికి వచ్చి నన్ను అనుగ్రహించాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. ఆ తర్వాత శ్రీ సూక్తంలో ఉన్నటువంటి తర్వాతి శ్లోకాన్ని పరిశీలిస్తే మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాం రూపమన్యస్య మయి శ్రీహ శ్రేయతాం యశః అంటూ ఇక్కడ లక్ష్మీదేవిని మనం కీర్తిస్తున్నాం. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని మనం పరిశీలిస్తే మన వాక్కులో లక్ష్మీదేవి ఉండాలి, మనం మాట్లాడే భావనలో లక్ష్మీదేవి ఉండాలి. గోవుల ద్వారా, ఆహారం ద్వారా లక్ష్మీదేవి మనల్ని ఎప్పుడూ కూడా అనుగ్రహించాలి. అలాంటి లక్ష్మీ కటాక్షంతో నాకు కీర్తి ప్రతిష్టలు కలగాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి అంతరార్థం తెలుసుకుంటూ శ్రీ సూక్తాన్ని శుక్రవారం పఠించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా రాశిపరంగా ఉన్న సమస్త శని దోషాలు తొలగింపజేసుకోవటానికి శని సప్తనామావళిని ఏ విధంగా పఠించాలో, శని సప్తనామావళిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ప్రతి వాక్యం నా కోసం కృష్ణుడు ఉపదేశించిన భక్తిగా విన్నామనుకో అది అసూయారహితత్వం, అది శ్రద్ధ. అటువంటి వాడికి చెప్పు, లేని వాడికి చెప్పకపో అన్నాడు. అందుకు ఆయన కూర్చుని నిజంగా కృష్ణుడు చెప్పాడన్నాడా అని పుస్తకం తెరిచాడు. పో ఇక్కడి నుంచి అనాలి వాళ్ళు ఇక్కడ అని. మమ ఈశ్వరత్వం అజానన్ నసహతే అసౌ అపి అంటే నా ఈశ్వరత్వం తెలియకుండా నా లీలల్ని కూడా కువ్యాఖ్య చేసేవాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి చెప్పకు. యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిమయి పరాంకృత్వా మామే వేష్యత్య సంశయ. ఎవడైతే పరమగుహ్యమైన ఈ శాస్త్రాన్ని నా భక్తులకు ఉపదేశిస్తాడో, ఎలా ఉపదేశించాలి వాడు కూడా భక్తిమయి పరాంకృత్వ అంటే వాడు సంస్కృతం వచ్చు కనుక 10 పుస్తకాలు చదివాడు కనుక చెప్పడం కాదు. నాపై పరాభక్తి కలిగి నా భక్తులకు ఎవడు ఉపదేశిస్తాడో వాడు నన్నే పొందుతున్నాడు, ఇందులో సందేహం లేదు. మామే వేష్యత్య సంశయ. అంతేకాదు, అలా చెప్పేవాడి కంటే నాకు ఎవడు ఇష్టమైన వాడు లేడు, వాడే ఎక్కువ ఇష్టం తెలుసా భూమి యందు.
నాపై పరాభక్తి కలిగిన భక్తులకు భగవద్గీత ఎవడు చెప్తాడో వాడు కంటే నాకు ఇష్టమైన వాడు లేడు. తర్వాత మాట అంటున్నాడు, నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమ భవితానచ మే తస్మాత్ అన్య ప్రియతరో భువి. ఇంతకంటే మరొక ప్రియతరుడు భవిష్యత్తులో కూడా ఉండనున్నాడు. అంటే అన్నిటికంటే ఇష్టం ఏంటంటే భగవద్గీత జ్ఞానం అందుకున్న జీవుడు కావాలి. అది తాను పొంది ఇతరులకు పొందించేవాడు చాలా ఇష్టం. ఎందుకంటే వాడు తరించడమే కాకుండా 10 మందిని తరింపజేస్తున్నాడు గనక జగద్గురువైన భగవంతుడి పని తగ్గిందా లేదా? లేదు, ఈయన ద్వారా నెరవేర్చాడు ఆయన ఇక్కడ. అందుకు వాడు నాకు ఇష్టమైన వాడు. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతి. అధ్యేష్యతే అంటే పఠించుట, అధ్యయనము చేయుట. ఇది అధ్యయనం చేయాలండి. అధ్యయనం అంటే ప్రతి వాక్యం, దాని అర్థం, దాని ఇంప్లికేషన్, దాని పర్పస్ ఇవన్నీ తెలుసుకుంటూ చేసేదని అధ్యయనం. అలాగే దీన్ని అధ్యయనం చేయాలి. ఇది ధర్మ్యం, ధర్మస్వరూపమైన దీన్ని సంవాదమావయోహో, నీ నా మాటలు ఇవన్నీ కూడా ఇది దీని గురించి అధ్యయనం చేయడమే యజ్ఞము. ఈ యజ్ఞం పేరు జ్ఞానయజ్ఞము. కనుక భగవద్గీత అధ్యయనమే జ్ఞానయజ్ఞం. ఈ యజ్ఞం చేయడం వల్ల తేనాహం ఇష్టస్యామితి మే మతి, వాడికి నేను ఇష్టుణ్ణైపోతాను సుమా అన్నాడు. అంటే గీతాధ్యయనం ఎవడు చేస్తాడో ఆ యజ్ఞం చేత లభించే ఫలం ఏమిటంటే వాడు కృష్ణుడు ఇష్టమైపోతారండి. ఇంకేం కావాలి? కృష్ణుడు ఇష్టం కావడం కంటే ఫలం ఏమిటి? వాడికి నేను ఇష్టుణ్ణైపోతాను. ఇది నా అభిప్రాయం. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాడు ఏంటంటే శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః. ఇది చాలా ప్రధానం. వినేవాడు, ఇంతవరకు అధ్యయనం చేసేవాడు చెప్పేవాడు గురించి చెప్పారు. వినేవాడు కూడా మోక్షం వస్తుంది. ఎలాగో అంటే శ్రద్ధావాన్, వినేవాడికి లక్షణం ఉందండి. శ్రద్ధావంతుడై అసూయారహితుడై, ఈ రెండింటికి అర్థాలు ఇదివరకే చెప్పుకున్నాం. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. అసలు పెద్ద జ్ఞానం ఏమీ లేకపోయినా కృష్ణుని యందు శ్రద్ధ కలిగి ఎటువంటి దోషబుద్ధి లేకుండా దీన్ని వింటే చాలయ్యా ఈ లోకంలో శుభాలన్నీ పొంది ఆ పుణ్యకర్మ చేత ఇతర లోకాలు శుభాలు కూడా పొందుతాడు. అంటే ఉత్తమ గతులు వస్తాయి. మోక్షం దాకా వెళ్ళలేకపోయినా శ్రద్ధగా వింటే చాలయ్యా అన్నాడు. చూసారా? అంటే గీతాశాస్త్రం మామూలుగా వింటే పుణ్యం, లోతుగా వింటే యోగం, అనుభవిస్తే మోక్షం. ఇంకేమున్నది ఇక్కడ? అందుకే సోపి ముక్త శుభాల్లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణం. కచ్చిదేత శృతం పార్థ, విన్నావా అర్జున అని అడిగాడండి. మళ్ళీ డౌట్ వచ్చిందా కృష్ణుడికి? కచ్చిదేత శృతం పార్థ ఏకాగ్రచేతస లేదా త్వయైకాగ్రేణ చేతస కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. కచ్చిదేతశ్రుతం పార్థ, విన్నావా పూర్తిగా? ఏతత్శ్రుతం కచ్చిత్, వినడం జరిగిందా నాయనా నీ చేత మొత్తం? త్వయా, నీ చేత. ఎలాగూ? ఏకాగ్రేణ చేతసా, అది కావాల్సింది. త్వయా ఏకాగ్రేణ చేతసా శృతం కచ్చిత్, ఏకాగ్రమైన చిత్తంతో వినడం అయిందా? అజ్ఞానంతో కూడిన మోహం తొలగిందా? ఇది ప్రయోజనం. కనుక వినాలంటే ఏకాగ్ర చిత్తం ఉండాలి. ప్రయోజనం అజ్ఞానంతో కూడిన మోహం తొలగాలి. జరిగిందా? అది తొలగిందనే వరకు చెప్తూనే ఉంటాడు ఆయన. తెలుసుకోండి. కచ్చిత్ అజ్ఞాన, చీకటి తొలగే వరకు దీపం వెలిగించే ప్రయత్నం చేయాలి. మోహం తొలగే వరకు జ్ఞానం అందుకునే ప్రయత్నం చేయాలి. అందుకే కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. పైగా ప్రణష్ట, అజ్ఞాన మోహం పూర్తిగా పోయిందా? మళ్ళీ రేపు మళ్ళీ మొదలెట్టుకో. ప్రణష్టస్తే, ప్రణష్ట ప్రణష్ట, బాగా పోయిందా లేదా అజ్ఞానం? వెంటనే అర్జునుడు అంటాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధా తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా. గొప్ప మాట అన్నాడండి ఇక్కడ. మోహం పోయిందయ్యా, స్మృతి లభించింది. స్మృతి అంటే పరమాత్మకు సంబంధించినటువంటి స్మరణ, అంటే తలంచుకోవడం కాదు, ఉనికిని గుర్తించుట. ఇది ఇక్కడ పరమాత్మ యొక్క ఉనికి యందు మనస్సు నిలబడ్డమే స్మృతి. అది అంతేగాని ఏదో ఒకప్పుడు జరిగిపోయింది ఒకసారి స్మృతి చేసుకున్నట్టు కాసేపు విష్ణువుని స్మరిద్దామని కాదు. ఇక్కడ ఆయన ఉనికి యందు మనస్సు నిలుపటయే స్మృతి, అది స్మరణ అంటే. అందుకే నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నాకు స్మృతి లభించింది. మోహం పోయింది, స్మృతి లభించింది. ఎవరి వల్ల? త్వత్ప్రసాదాత్. అది మర్చిపోరాదండి ఇక్కడ. నీ అనుగ్రహం చేత. ఎటువంటి వాడు అనుగ్రహం అంటే ఇవాళ కలిగింది కానీ రేపు పోతుందేమో డౌట్ వద్దయ్యా. అచ్యుత, నువ్వు జారవు, మమ్మల్ని జారనివ్వవు. తత్ప్రసాదాత్మయా అచ్యుత స్థితోస్మి. చూసారా? జ్ఞానం చేతొస్తే స్టెబిలిటీ పేరు స్థిత. ఇంతవరకు గాంధీవ్యం జారిపోతుంది, నేను జారిపోతున్నాను, ఒళ్ళు వణికిపోతుంది, ఇవన్నీ పోయే స్థితోస్మి. ఎందువల్ల? గత సందేహ, డౌట్ అనేది వెళ్ళిపోయింది మొత్తం.
చివరికి చెప్తున్నాడు కరిష్యే వచనం తవ. 11, 12 అధ్యాయాల దగ్గర కూడా మోహం పోయిందన్నాడు, పోయినట్టు అనిపించింది. ఇప్పుడు పోయిందని స్పష్టమైపోయింది. ఇక్కడ జ్ఞానం తెలుసుకుంటుంటే అప్పుడప్పుడు జ్ఞానం వచ్చేసిందేమో అనిపిస్తుంటుంది. అధ్యయన దశలో చివరికి జ్ఞానం వస్తుంది. అప్పుడు అంటాడు కరిష్యే వచనం తవ. అద్భుతమైన మాట. నువ్వు చెప్పించేస్తానన్నాడు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు ఆయన, నువ్వు చెప్పించేస్తానన్నాడు ఈయన. ఎంత బాగుందండి ఇక్కడ. యథేచ్ఛస్ తథాకురు అంటే కరిష్యే వచనం తవ ఆన్సర్. ఇది భగవద్గీతకు ఆఖరు. అర్జునుడు చెప్పేశాడు కరిష్యే వచనం తవ. ఇది ఒక అష్టాక్షరి మంత్రం. ఏమిటయ్యా దీనిలో ఉన్నదంటే కరిష్యే అంటే కర్మయోగం, తవ నీ యొక్క, అది భక్తి యోగం, వచనం జ్ఞానయోగం అన్నాడు. 3 కలిపి కరిష్యే వచనం తవ. ఆ 3 కలిపి అన్నాడు కరిష్యే వచనం తవ అన్నాడు. అర్జునుడు కృష్ణ పరమాత్మ ఆ విధంగా నిలబడి ఉన్నాడు అని ఒళ్ళు పులకించిపోతోంది చెప్తున్న సంజయుడికి. ఎవరితో చెప్తున్నాడు మర్చిపోయాడు. అయాన ఒళ్ళు పులకించిపోతుంది సుమా. ఎందుకంటే వ్యాసుడు ఎంత దయామయుడు. మొత్తం యుద్ధంలో జరుగుతున్నది అక్కడ అనబడుతున్నది విని నీకు చెప్పగలిగేటట్టు నేను చేశాడు. కానీ నేను మాత్రం అది చూసి ఎంత ఆనందిస్తున్నట్టు వ్యాసుడి దయ వల్ల. ఇక్కడ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః. వాసుదేవుడి యొక్క పార్థుని యొక్క సంవాదమిమం శ్రౌషం అద్భుతం రోమహర్షణం. ఆ శ్లోకాల మాటలు విన్నానయ్యా కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క సంభాషణ. అది నాకు ఒళ్ళు గగురు పొడుస్తోంది, ఒళ్ళు పులకించిపోతుంది. దాని గురించి ఒకటే మాట చెప్తా, వండర్, అద్భుతం. వ్యాసప్రసాదాత్ శృత్వాని. అంత గురుభక్తుడండి. వ్యాసప్రసాదం వల్ల నేను విని ఏది విన్నాను, ఏతద్ గుహ్యం అహం పరం. అత్యంత ఉత్కృష్టమైన గుహ్యమైన శాస్త్రాన్ని విన్నాను. ఎవరి వల్ల తెలుసా? విన్నదానంతరికి పేరు ఒక్కటే, యోగం. యోగం అంటే జ్ఞానం, పరమాత్మ ప్రాప్త్యుపాయం. పరమాత్మని పొందే ఉపాయం పేరు యోగం. యోగం ఎవరి ద్వారా విన్నానో తెలుసా? ఉపాయాలకు ఈశ్వరుడి ద్వారా విన్నానయ్యా. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సప్తమి తిథి అనగానే లోకాన్ని ప్రత్యక్షంగా పరిపాలిస్తున్న సూర్య భగవాన్ యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కోసం మనం సూర్యారాధన, అరుణ పారాయణ, లక్ష్మీ కటాక్షం కోసం కనకతారాస్తవ పఠనం ఇవన్నీ కూడాను ఆచరించినట్లయితే సర్వ విధములా కూడాను ఆరోగ్యము, ఐశ్వర్యము మనకు లభ్యపడతాయి అంటోంది శాస్త్రం. సూర్య భగవాన్ యొక్క ఆరాధన వలన హృదయానికి, కంటికి సంబంధించిన రుగ్మతలన్నీ కూడాను తొలగింపజేసుకోవడానికి ఆస్కారం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరటానికి కూడాను సూర్యారాధన మనకు సహకరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఏదైనా మనం వేరే ప్రాంతానికి బదిలీ కావాలి అని కోరుకున్నప్పుడు ఆ బదిలీ విషయంలో కూడాను సూర్య భగవాన్ని ఆరాధన చేసేటువంటి విశిష్ట లక్షణం కూడాను మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఎండు మిరపకాయ లోపల ఉన్నటువంటి గింజలను చేతిలోకి తీసుకొని సూర్య భగవానికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే, నీటితో అర్ఘ్యం 3 సార్లు ఇస్తూ మన అభీష్టాన్ని ఆ స్వామివారికి కనుక తెలుపుకున్నట్లయితే తప్పనిసరిగా అభీష్ట ఫలప్రదాత సాక్షీభూత దైవం ఆ సూర్యనారాయణమూర్తి సప్తమి తిథి నాడు మనకు యోగాన్ని కలిగింపజేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రామభక్తుడైనటువంటి హనుమ సూర్యభగవాన్ని వద్దనే సకల విద్యలు కూడాను అభ్యసించాడు. ఆయన ఒకచోట నిలకడగా ఉండడు కదండి. ఎలా నేర్చుకున్నాడు ఈ విద్యలన్నీ అంటే, ఆయన నా వల్ల ఏమవుతుంది, నేను ఒకచోట నిలకడగా ఉండను కదా అన్నప్పటికీ సూర్యభగవానుడు ఎటువైపు అయితే వెళ్తున్నారో అటువైపుకి అట్లా తిరుగుతూ ఆ సకల వ్యాకరణాది శాస్త్రాలన్నీ కూడా సూర్యభగవాన్ని వద్దనే నేర్చుకున్నాడు హనుమంతుల వారు. అంత గొప్ప విశేషకరమైనటువంటి విధి విధానాన్ని మనం మనసులో తలుచుకున్నా చాలు, మనకి కూడా సూర్యభగవాన్ యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలిగి తీరుతుందన్నమాట. విద్యలో రాణించాలన్నా,
జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలన్నా, ఆరోగ్యం భాస్కరాది చందంగా ఆరోగ్యవంతులమై జీవితాన్ని నిండు నూరేళ్ళు హాయిగా గడపాలన్నా ప్రపంచంలో సూర్యారాధనని మించిన ఆరాధన మరొకటి లేదు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం కూడాను సూర్య ఆరాధన అనేటువంటిది ఆచరించి తీరాలి. సూర్యునికి సంబంధించిన మంత్రాలను అనుష్ఠానం చేసుకోవాలి. అప్పుడే జీవితం ఆరోగ్యప్రదంగా కొనసాగుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, శుక్రవారం, సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:50. తిథి సప్తమి సాయంత్రం 4:27 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వభద్ర ఉదయం 10:10 వరకు, తదుపరి ఉత్తరభద్ర. వర్జ్యం రాత్రి 7:14 నుండి 8:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:17 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:45 నుండి 1:37 వరకు. అమృత ఘడియలు రాత్రి తెల్లవారుజామున 4:17 నుండి 5:48 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజని చెయ్యాలి అనేది ఎప్పుడో మనకి అమ్మమ్మ బామ్మ అక్కడి నుంచి వచ్చినటువంటి సంప్రదాయం. లక్ష్ములు నిజానికి 6. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, విద్యాలక్ష్మి అంటే సరస్వతి, శ్రీలక్ష్మి అంటే ధనాన్ని ఇచ్చేటటువంటి లక్ష్మి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ వరలక్ష్మి. ఈ 6 నిజానికి లక్ష్ములు. అందుకనే మనం శ్రావణ మాసంలో చేసేది వరలక్ష్మి వ్రతం అంటారు. ఎందుకని మరి ఇతర దైవాలను ఆరాధించాం? ఆ లక్ష్ముల్లో ఉండేటటువంటి ధనలక్ష్మిని ఆరాధించాం. ధనం ఉన్నా పుత్ర సంపద ఉండకపోవచ్చు, సంతానం లేకపోవచ్చు. అలా ఏదో ఒకటి ఏదైతే మనకి లేదో ఆ లేనటువంటి లక్ష్మి, సంపదనిచ్చేటటువంటి తల్లి ఎవరంటే వరలక్ష్మి. అంచేత నేను కోరుకునేటటువంటి కోరికని వరరూపంగా ఇవ్వవలసిందని వరలక్ష్మిగా ప్రార్థిస్తాం శ్రావణ మాసంలో శుక్రవారం నాడు. లక్ష్మికి ఇష్టమైనటువంటి వస్తువులతో అమ్మవారిని ఆరాధించాలి. ధవలతమాంశుక గంధమాల్య శోభే. అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథి పూర్ణిమ. పూర్ణిమ నాడు తెల్లనైనటువంటి వస్త్రాలని కట్టుకుని స్త్రీ తెల్లని పుష్పాలని తన జడలో పెట్టుకుని తెల్లనైనటువంటి గంధంతో తెల్లని పుష్పాలతో చక్కగా అర్చన చేసి తెల్లనైనటువంటి పాయసాన్ని నివేదించినట్లయితే అమ్మవారు చాలా ఆనందపడుతుంది. అమ్మవారికి పత్రాల్లో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ, బిల్వ పత్రాలంటే మారేడాకులు చాలా ఇష్టం. ఆకులతో కూడా పూజ చేయొచ్చు.
అమ్మవారికి ఇష్టమైనటువంటి ఫలం నారికేరం. నారికేళం అని లోకల్లో అంటాం, కానీ సంస్కృతంలో నిజమైనటువంటి పదం నాలికేరము అని. అదిగో కొబ్బరికాయ బాగా ఇష్టం అమ్మవారికి. ఆమెకు బాగా ఇష్టమైనటువంటిది గోఘృతం, అంటే ఆవు నెయ్యి. దాంతో హోమాన్ని చేయడం సరైనటువంటి పద్ధతి. పూర్ణిమ హోమాన్ని స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మాత్రమే చేస్తారు. అలాగే పాలలో ఆవు పాలు ఇష్టం. అమ్మవారికి సంబంధించినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటితోటి చక్కగా లక్ష్మీదేవిని శుక్రవారం నాడు కానీ ఆరాధించినట్లయితే ఆమె విశేషమైన ఆనందాన్ని పొందుతుంది. ఒక జన్మలో అమ్మవారికి తండ్రిగా శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆ శుక్రుని యొక్క పేరు కలిసినటువంటి వారాన్ని తనకి ఇష్టమైనటువంటి వారంగా అమ్మవారు ఏర్పాటు చేసుకుంది. ఆ కారణంగా శుక్రవారం నాడు లక్ష్మీ పూజని ఉన్నటువంటి ఆ యథాశక్తి దాంతోటే మనం చేసుకున్నట్లయితే పరమ ప్రీతిరాలు అవుతుంది. లక్ష్మీ సహస్రనామాన్ని కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజని కానీ చేయడం చాలా చాలా అవసరం. ఏది మనకి లేదో ఆ లోటుని తీర్చిదిద్దుతుంది లక్ష్మీదేవి ఈ లక్ష్మీ పూజ కారణంగా. నేటి ఆణిముత్యాలు. ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. కర్తవ్యే వాస్తు శమనం. వాస్తు పూజ, వాస్తు హోమము చెయ్యాలి. చేసే హోమంలో దేవతలకి హవిస్సు ఇవ్వాలి. దేవతలకి హవిస్సు ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించాలి. నాకు ఆ మంత్రములు వచ్చురా, వెళ్ళి నేను పదార్థాలు చెప్తాను పట్రా, హోమం చేసి లోపలికి ఎడదాం అన్నాడు. ఆయన అంతటి యజుర్వేదవేత్త, ఆయనకి తెలియనిదేం లేదు. అందుకని యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత ధనుర్వేదే చ వేదేషు. ధనుర్వేదం బాగా తెలుసున్నవాడు. వేదాలే కాదమ్మా, వేదాంగేషు చ నిష్ఠిత, వేదము యొక్క అంగములన్నీ చదువుకున్నవాడు. అందుకే సభలో కాలు మీద కాలు వీరాసనం వేసుకుని అందరికీ పాఠం చెప్తాడు, వేదాంత పాఠం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. వేదాంత పాఠం చెప్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడమ్మా. కాబట్టి యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్య యశసా వాసవో సమః. అమ్మ, రాముడంటే వీరొక సూర్యుడమ్మ. ఆయన భూమి మీద నడిచి వెళ్ళిపోతుంటే సూర్యుడు ఎడుతున్నట్టు ఉంటుంది. తేజసాదిత్య సంకాశ. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా తేజస్సు? ధర్మానుష్ఠానం చేత వచ్చిన తేజస్సు అమ్మ అది. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః. భూమికి ఎంత ఓర్పో అంత ఓర్పమ్మ అయింది. ఆయనే కట్టు తప్పితే ఈ లోకాలు నిలబడవు. అందుకు కదమ్మా ఇంకా నిలబడ్డాడు రావణాసురుడు. కాబట్టి క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్య. బుద్ధిలో బృహస్పతి లాంటి వాడమ్మా. యశసా వాసవో సమః. కీర్తిలో ఇంద్రుడి లాంటి వాడమ్మా ఆయన. అటువంటి మహానుభావుడమ్మా. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత. ఆయన లోకాలన్నీ రక్షిస్తాడు. ఆయనని నమ్ముకుని ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళని ప్రత్యేకంగా రక్షిస్తాడు. వాళ్ళ కోసం నిలబడతాడు. వీరరాఘవ విజయరాఘవ అని 2 పేర్లు అందుకే ఆయనకి. ఎప్పుడూ ధనస్సు పట్టుకుని నించుని ఉంటాడు. ఎవరు ఆయనని నమ్ముకున్నారో వాళ్ళ కోసం ఎంత కిందకైనా వచ్చేస్తాడు. తులసీదాస్ గారు రాత్రి నిద్రపోతున్నారు. ఆయన ఇంటి గోడకి కన్నం వేసి దొంగలు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో తులసీదాస్ గారి ఇంట్లో ఏముంటాయి, ఓ జపమాల, ఓ పురాణం పెట్టుకునేటటువంటి పీట, మూట కట్టుకుని వాళ్ళు ఆ మూట మెల్లిగా లాగేద్దామని అక్కడ పెట్టుకుని వాడు తల బయటెట్టాడు. పెట్టేటప్పటికీ నీల సంకాశమైనటువంటి వర్ణంతో మెరిసిపోతున్న పాదాలు, బంగారు పావుకోళ్ళు కనపడ్డాయి. వాడు కొంచెం పైకి ఎత్తి చూశాడు. పట్టుబట్ట, కొంచెం ముందుకు పెట్టిన మోకాలు, నడుం, విశాలమైనటువంటి వక్షస్థలం, ఆ పక్కన భూమి మీద ఊంచి ఉండి మనుతిరిగినటువంటి ధనస్సు, దాన్ని పట్టుకుని ఒక ఆయన ఇలా చూస్తున్నాడు. చూసి తల లోపలికెట్టాడు.
రే బయట ఎవడో ధనస్సు పట్టుకుని ఉన్నాడు రా అన్నాడు రెండో దొంగతో. రెండోవాడు కొంతసేపు అయ్యాక తలపైటెట్టాడు. పెడితే ఒరే ఆయనే కాదురా, పక్కన ఎర్రగా ఇంకో ఆయన కూడా ఉన్నాడు రా అని మళ్ళీ లోపలికి వచ్చారు. వెళ్ళిపోతారేమో అని తెల్లారే వరకు కూర్చున్నారు. వాళ్ళిద్దరు వెళ్ళరు. ఆఖరికి తెల్లవారిపోయిందంటే తెల్లవారిపోయాక తులసీదాస్ గారు నిద్రలేస్తారా? తెల్లవారుజాము సమయం అయింది. తులసీదాస్ గారు నిద్రలేచారు. ఇలా బయటకు వచ్చేటప్పటికి దొంగలు ఇద్దరు కూర్చుని ఉన్నారు అన్నీ మూట కట్టుకుని. ఆయన చూశారు. నమ చౌరాయిచ శిష్ప్యాయిచ ఫేర్యాయిచ శకత్యాయిచ ప్రవాహ్యాయిచ. దొంగలో కూడా ఈశ్వరుణ్ణి చూస్తారు ఆయన. ఆయన అన్నారు, అయ్యయ్యో అదేమిటి అలా మూట కట్టు కూర్చున్నారు, వెళ్ళిపోయారా అన్నారు. ఆ పాటి ఇంగిత జ్ఞానం మాకు లేక కాదు. బయటికి ఎడదామంటే ఇద్దరు నించున్నారు. ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు ఎర్రగా ఉన్నాడు. రాత్రంతా నించునే ఉన్నారు. పైగా చేతిలో కోదండాలు ఉన్నాయి. ఇలా చూస్తున్నారు. కానీ ఎంత అందంగా ఉన్నారు. అలా చూసిన వాళ్ళ అందం ఏమిటో అలా ఉంది. ఎవరు వాళ్ళని తులసీదాస్ గారిని అడిగారు. తులసీదాస్ గారు బోర్న ఏడ్చారు. ఇంతోటి నా పురాణ పీఠం ఆచమన పాత్ర కోసం రాత్రంతా నించున్నారా రామలక్ష్మణులు ఇద్దరు కాపు కాయడానికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జ్ఞాని శాంతిని పొందాలి. బాగా ఆలోచిస్తే ఇదంతా అశాశ్వతం, ఈ లోకం అరటి బోధె వంటిది, దీనిలో సారం ఏమీ లేదని తెలుస్తుంది. ప్రాజ్ఞులు, మూఢులు, ధనవంతులు, దరిద్రులైన అందరూ శ్మశాన భూమిలోనే ఏ చీకు చింత లేకుండా నిద్రిస్తూ ఉంటారు. ఏమంటే కొంతమంది బాగా అలంకారం చేసుకుంటారు ఆ గోరీల్ని, ఇంకా కొంతమంది మంటపాలు కట్టుకుంటారు అంతే, ఇంకా కొంతమంది ఊరికే మట్టితోనే వేసుకుంటారు, ఇంకా కొంతమంది సాధారణ జనం కాస్త ఏదో బండలు పరుచుకుంటారు, కొంతమంది కాల్చి పారేస్తారు. కాల్చేసి ఆ బూడిది కూడా ఇవ్వరు, ఆ బూడిదని కూడా ఎక్కడో కలిపేస్తారు. ఇదే గుర్తులు కూడా తెలియవు. మాంసరహితంగా ఎముకల ప్రోగుగా నరాలలో బంధించబడినటువంటి ఈ శరీరాలను చూసి ఇతరులు వాటిలో కుల రూప విశేషాలను గుర్తించగలరా చెప్పండి? మనుష్యులు బుద్ధులు మోసానికి లోనయ్యాయి. అందుకని మోసానికి లోనయ్యాయి కాబట్టే అట్లా ఒకరి మీద ఒకరు మోహపడటం కానీ ఈర్ష్యపడటం కానీ. మానవుల యొక్క శరీరాలు గృహాల వంటివని పండితులు చెప్పారు. ఇవన్నీ సమయం వచ్చినప్పుడు నశిస్తాయి. ఆత్మ ఒక్కటే శాశ్వతంగా ఉండిస్తుంది. యథా జీర్ణమజీర్ణం వా వస్త్రం త్యక్త్వాతు పురుషః అన్యద్ రోచయతే వస్త్రం ఏవం దేగా శరీరిణాం వస్త్రం చిరిగినా చిరగకపోయినా పురుషుడు దాన్ని విడిచిపెట్టి మరొక వస్త్రాన్ని ధరించడానికి ఇష్టపడతాడు కదా. మాసిపోయినప్పుడు వేసుకోడు కదా. చిరిగిపోయినప్పుడు కూడా చాలా రోజులైన తర్వాత చిరిగిపోకపోయినా కూడా దాన్ని మళ్ళీ వేసుకోడు, పాతది అనేసి అయిపోతుంది అది. అట్లనే ప్రాణుల శరీరాలు కూడా అలాంటివే కదా. సమయాన్ని బట్టి స్వీకరిస్తారు, సమయాన్ని బట్టి విడిచిపెడతారు. వైచిత్ర వీర్య ప్రాప్యం హి దుఃఖం వా యది వా సుఖం ప్రాప్నువంతీహ భూతాని స్వకృతేనైవ కర్మణా. ఓ విచిత్ర వీర్య కుమారా, ప్రాణులు తాము చేసిన కర్మను బట్టే ఈ లోకంలో దుఃఖాన్నో సుఖాన్నో పొందుతారు. కర్మానుసారంగా వాళ్ళ యొక్క జీవితం మలుస్తుంది. కర్మణా ప్రాప్యతే స్వర్గక
సుఖం దుఃఖం చ భారత, సుఖం దుఃఖం చ భారత, తతో వహతి తం భారం, తతో వహతి తం భారం. అవశః స్వవశోऽపి వా, అవశః స్వవశోऽపి వా. చేసిన కర్మను బట్టే స్వర్గమో నరకమో సుఖమో దుఃఖమో కలుగుతాయి కదా. మన కర్మానుసారంగా ఉంటుంది. ప్రాణి ఆ భారాన్ని స్వవశుడే కానీ పరవశుడే కానీ మోస్తూ ఉంటాడు. వీటిని జీవుడు తనంత తాను చేసుకొని కానీ ఇతరులకు వశమే చేసుకొని కానీ పొందుతాడు కదా. మొత్తానికి అనుభవించక తప్పదు. మట్టి కుండను చేసేటప్పుడు మట్టి ముద్దను చక్రం మీద పెట్టగానే ఒకప్పుడు అది విరిగిపోతుంది. కొన్ని కుండలు కొంత తయారైన తర్వాత విరిగిపోతాయి, కొన్ని దాదాపుగా పూర్తిగా తయారైన తర్వాత నశించిపోతాయి. కొన్ని దారంతో కోసేటప్పుడు, కొన్ని పచ్చిగా ఉన్నప్పుడు విరిగిపోతాయి, కొన్ని ఎండిన తర్వాత పగిలి నశిస్తాయి, కొన్ని కాల్చేటప్పుడు పగిలి నశిస్తాయి, కొన్ని కాలిన తర్వాత పైకి పెట్టేటప్పుడు మరికొన్ని పైకెత్తిన తర్వాత నశించిపోతాయి. అట్లా పోతూనే ఉంటాయి. అచ్చం మట్టి కుండ లాంటిదే మనుష్యుడి శరీరం కూడా. చిన్నప్పుడే పోతారు, ఏదో దుఃఖంలో పోతారు, రోగంలో పోతారు, యాక్సిడెంట్లో పోతారు, ఎప్పుడెప్పుడో చిత్రంగా వయసు అయిన తర్వాత కూడా పోతారు. మొత్తానికి ఉండరో పోతారు. కొందరు గర్భంలోనే నశిస్తారు, కొందరు పుట్టగానే నశిస్తారు, కొందరు రోజుల్లో నశిస్తారు, కొందరు 15 రోజుల్లో నశిస్తారు, కొందరు 1 నెలలోనూ, కొందరు సంవత్సరంలోనూ మరణిస్తారు, కొందరు 2 సంవత్సరాల్లోనూ, కొందరు యవ్వనంలోనూ మరణిస్తారు, కొందరు మధ్య వయస్సులోనూ, కొందరు ముసలితనంలోనూ మరణిస్తారు, కొందరు పూర్వకృత కర్మలను అనుసరించి ఉంటారు లేదా వెళ్ళిపోతారు. ఇదే లోకరీతి. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఎందుకయ్యా బాధపడుతున్నావు ఓ మహారాజా? ఆటలాడుకోవాలని నీటిలో దిగిన ప్రాణి కొద్దిసేపు మునుగుతుంది, కొద్దిసేపు పైకి లేస్తుంది. అలాగే గహనమైన సంసారంలో మునుగుతూ ఉంటాము, తేలుతూ ఉంటాము. అల్పబుద్ధులు మాత్రమే ఈ కర్మభోగంలో చిక్కుకొని బాధలు పడుతూ ఉంటారు. ఏతు ప్రాజ్ఞాక స్థితాక సత్వే, ఏతు ప్రాజ్ఞాక స్థితాక సత్వే, సంసారేస్మిన్ హితైషిణః, సంసారేస్మిన్ హితైషిణః, సమాగమజ్ఞా భూతానాం, సమాగమజ్ఞా భూతానాం, తే యాంతి పరమాం గతిం, తే యాంతి పరమాం గతిం. ఈ సంసారంలో సత్వగుణంలో నిలబడి ఆచరిస్తూ అందరినీ మేలు కోరుతూ కలుసుకోవటాలు విడిపోవటాలు కర్మను బట్టే జరుగుతున్నాయి అని తెలుసుకున్న బుద్ధివంతులు మాత్రమే పరమగతిని పొందుతారు అన్నాడు విదురుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, బుద్ధివంతుడా, గహనమైన ఈ సంసారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నాకు ఈ విషయాన్ని యథార్థంగా చెప్పు, దీన్ని నేను వినాలని అనుకుంటున్నాను అని అడిగాడు. అప్పుడు విదురుడు ఇలా చెప్తున్నాడు, మహారాజా, ప్రాణుల పుట్టక నుండి సమస్త క్రియ గుర్తించబడుతుంది. ప్రారంభంలో జీవుడు కలిల రూపంలో ఉంటాడు. 5వ నెల గడిచిన తర్వాత చైతన్య రూపుడై పిండంలో నివసించటం ప్రారంభిస్తాడు. ఇక తర్వాత ఆ గర్భస్థ పిండం సర్వాంగ సంపూర్ణంగా రూపొందుతుంది. అప్పుడు రక్త మాంసాలు పూసుకొని గర్భాశయంలో ఉంటాడు. తర్వాత వాయుయోగం వలనటువంటి కాళ్ళు పైకి అంటే తలకిందులుగా వస్తుంది కదా, అక్కడి నుండి వెలువడి సంసారంలో పడి చాలా ఉపద్రవాలను ఎదుర్కొంటాడు. పుట్టిన తర్వాత కూడా ఎదుర్కొంటాడు. అప్పుడు కుక్కలు మాంసపు ముక్కపై పడినట్లుగా బాలగ్రహాలు ఆ జీవుణ్ణి పట్టుకొని కూడా పీడిస్తాయి. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ
తాను చేసుకున్న కర్మలతో బంధించబడతాడు. తర్వాత ఆ జీవుడికి ఆయా అవస్థలకు సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి. ఆసక్తి కారణంగా ఇంద్రియ పాశాల చేత బంధించబడతాడు. అతనికి వివిధ వ్యసనాలు కూడా కలుగుతాయి. బధ్యమానశ్చ తైర్భూయః బధ్యమానశ్చ తైర్భూయః నైవ తృప్తిముపైతి సహ నైవ తృప్తిముపైతి సఖ తదా నావైతి చైవాయం తదా నావైతి చైవాయం ప్రకుర్వన్ సాధ్వసాధువ ప్రకుర్వన్ సాధ్వసాధువ. ఆ ఇంద్రియాలకు లోబడినటువంటి జీవుడు ఎప్పుడూ తృప్తి పడడు. ఇంక ఇంద్రియాలకు లోబడతాడు వెళుతూ వెళుతూ. అప్పుడు మంచి పని చేస్తున్నా చెడ్డ పని చేస్తున్నా కూడా అతడికి ఏమీ అర్థం కాదు. ఇంద్రియాలకు లోబడ్డాడు, అదే యోచన చేస్తుంటాడు. ఏదే విన్నా కానీ, ఏ ఆధ్యాత్మికం విన్నా కానీ, ఏ సినిమా పాటలు విన్నా కానీ, ఏ భజన పాటలు విన్నా కానీ, ఎక్కడ స్నేహితులతో కూర్చొని మాట్లాడుతున్నప్పటికి కానీ ఆ కామాన్ని గురించే యోచన చేస్తూ ఉంటాడు, ఆ కలయిక గురించే యోచన చేస్తూ ఉంటాడు. ఇక వాడికి ఇంకేమీ అర్థం కాదు, అదే సర్వస్వం అయిపోతుంది. ధ్యానంలో లగ్నమై ఉన్నవారు మాత్రమే సరైన మార్గంలో నడిచి ఆత్మరక్షణ చేసుకుంటారు. కొంతమంది మాత్రమే నిజమైనటువంటి సత్య ధ్యాన మార్గంలో నడిచి వాళ్ళు జాగ్రత్త పడి అటువంటి ధ్యానంలో లగ్నమై ఉన్నవారు మాత్రమే సరైనటువంటి మార్గంలో నడిచి ఆత్మరక్షణ చేసుకుంటారు. ఇట్లా అనేకమైనటువంటి కామ క్రోధాదులతో ఎప్పుడు యోచన చేసేటువంటి వాళ్ళు ప్రమాదంలో పడతారు. వాళ్ళు అలా లేని బుద్ధిహీనులు దగ్గరకు వచ్చిన యమలోకాన్ని కూడా గ్రహించలేరు. కాలం వచ్చినప్పుడు యమదూతల చేత జీవుడు బయటికి లాగబడి మృత్యువును పొందుతాడు. అప్పుడు జీవుడు మాట్లాడలేడు. తాను చేసిన శుభాశుభ కర్మలు ముందే ప్రకటించబడతాయి. అప్పుడు మళ్ళీ తనను తాను బంధించి వేసుకుంటూ ఉదాసీనంగా ఉంటాడు. ఇక అహో వినికృతో లోకః అహో వినికృతో లోకః లోభేన చ వశీకృతః లోభేన చ వశీకృతః లోభక్రోధ భయోన్మత్తః లోభక్రోధ భయోన్మత్తః నాత్మానమవబుధ్యతే నాత్మానమవబుధ్యతే. లోభానికి వశమై ఈ లోకం మోసంలో పడిపోతుంది. లోభ క్రోధ భయాలతో మత్తెక్కి తనను తాను తెలుసుకోలేకపోతుంది. మూర్ఖానితి పరానాహ నాత్మానం సమవేక్షతే నాత్మానం సమవేక్షతే దోషాన్ క్షిపతి చాన్యేషాం దోషాన్ క్షిపతి చాన్యేషాం నాత్మానం శాస్తుమిచ్చతి. ఇతరులను మూర్ఖులంటూ తనను తాను మాత్రం గమనించుకోడు. ఇతరుల దోషాలను అధిపేక్షిస్తాడు కానీ తనను తాను అదుపులో ఉంచుకోడు. ప్రాజ్ఞులు కానీ మూఢులు కానీ ధనవంతులు కానీ దరిద్రులు కానీ చివరికి శ్మశానికే చేరుతారు కదా. అందరూ కూడా అందరూ అక్కడికే చేరాల, శ్మశానానికే వెళ్ళి కాల్చాల. ఒకవేళ అక్కడ వెళ్ళినా కూడా శ్మశానమే కదా అది. అలాగే మంచి వంశంలో పుట్టినవారు కానీ తక్కువ వంశంలో పుట్టినవారు కానీ అభిమానవంతులు కానీ అభిమానహీనులు కానీ అందరికీ శరీరం నశిస్తుంది. అందరూ శ్మశాన భూమిలో నిద్రిస్తూ ఉంటారు. అయ్యో మనకు తెలిసినవాడు చాలా మా ఇంటి అయినా చాలా పెద్ద అయినా అని చెప్పేసి ఏం కాదండి పర్వాలేదు ఇక్కడే పడుకోవచ్చు, మనతోనే ఎన్నో రోజులు ఇక్కడే పడుకున్నాడు ఇక్కడే పడుకోవచ్చు అని అట్లనే పెట్టుకుంటామా? వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకుంటామా? యదా సర్వే సమం న్యస్తాః యదా సర్వే సమం న్యస్తాః స్వపంక్తి ధరణీతలే
స్వపంతి ధరణీతలే కస్మాదన్యోన్యమిచ్చంతి కస్మాదన్యోన్యమిచ్చంతి ప్రలబ్ధుమిహ దుర్బుధాః ప్రలబ్ధుమిహ దుర్బుధాః. మరణానంతరం శ్మశాన భూమిలో అందరూ సమానమే, అందరూ ఒకే చోట పడుకుంటారు. అక్కడేది లేదు, ఇక అంతా ఒకటే. బతికిన వరకు కొట్టుకున్న వాళ్ళు అక్కడ హాయిగా ఉంటారు. అక్కడ సమానంగానే నేలపై పడుకొని నిద్రిస్తారు, అందరూ సమానమే. ఈ విషయం తెలిసినా కూడా అందరూ దుర్బుద్ధితో ఒకరినొకరు మోసగించుకుంటూనే ఉంటారు. ఇది బాగలేదు కదా. ప్రత్యక్షంచ పరోక్షంచ ప్రత్యక్షంచ పరోక్షంచ యోనిశమ్య శృతిం త్విమాం యోనిశమ్య శృతిం త్విమాం అధ్రువే జీవలోకేస్మిన్ అధ్రువే జీవలోకేస్మిన్ యో ధర్మ మనుపాలయన్ యో ధర్మ మనుపాలయన్ జన్మ ప్రభృతి వర్తేత జన్మ ప్రభృతి వర్తేత ప్రాప్నుయాత్ పరమాం గతిం ప్రాప్నుయాత్ పరమాం గతిం. ఈ జీవలోకం అనిశ్చితమైనది. ఈ లోకంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వేదం చెప్పిన మాటను తెలుసుకొని పుట్టినరోజు నుండి ధర్మాన్ని ఆచరించిన వాడు పరమగతిని పొందుతాడు. ఇలా సర్వము గ్రహించి సత్యాన్ని తెలుసుకొని తత్వాన్ని అనుసరించిన వాడు మోక్ష మార్గాన్ని పొందుతాడు అన్నాడు విదురుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు మళ్ళీ విదురుని ఇలా అడుగుతున్నాడు, మహాత్మా, ధర్మములోని నిగూఢ విషయాలు బుద్ధితోనే తెలుసుకోబడతాయి కనుక ఆ బుద్ధి మార్గాన్ని విస్తారంగా నాకు చెప్పు అని అడిగాడు. అన్ని బుద్ధి బుద్ధి అన్నారు కదా, ధర్మ మార్గాలు తప్పు రైటు ఏమిటి అనేది అంతా బుద్ధితో అన్నారు కదా, ఆ బుద్ధి మార్గం ఏమిటి, ఆ బుద్ధి తత్వం ఏమిటి, ఆ బుద్ధి అంటే ఏమిటి, దాని గురించి చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు విదురుడు ఇలా చెప్తున్నాడు, స్వయంభువుకు నమస్కారం చేసి నిగూఢమైన ఈ సంసార వనాన్ని గురించి నీకు చెబుతాను. సంసార వనం ఇది. ఈ విషయాలు పరమ మహర్షులు ఇలా చెబుతూ ఉంటారు. ఒక మహారణ్యంలో ఒక విప్రుడు ప్రయాణిస్తూ ఒక దట్టమైన ప్రదేశానికి వచ్చాడు. అక్కడ ఎన్నో క్రూర జంతువులు ఉన్నాయి. సింహాలు పెద్దగా అరుస్తున్నాయి. పులులు ఎలుగుబంట్లతో ఆ ప్రదేశం అతి ఘోరంగా ఉంది. ఎలుగుబంట్లు అంటే మీరు చూసి ఉండొచ్చు. అవి పెద్ద పెద్ద ఆకారాలతో భీకరంగా కూడా ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.